అప్పుడు ఆయన గనక వచ్చి ముందుకు పడకుంటే మాత్రం తెలంగాణ రాకపోతుంది. కేసీఆర్ వచ్చి ముందు పడకపోతే తెలంగాణ రాకపో. తిరుగుగేట్లు మస్తున్నాయి ఆయనకు. మీరు అనుకున్న తెలంగాణ, పోరాడిన తెలంగాణ, దగాబడ్డ తెలంగాణ ఇప్పుడు తృప్తిగా ఉందా? మీరు ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యారా? మీరు జైల్లో ఏమన్నా ఇబ్బంది పెడుతుండేనా? వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు అరెస్ట్ చేసిండ్రు, రాజకీయ ఖైదీగా చూసిండ్రు బాగా. ఒక రకంగా బలి చేసిన వ్యక్తి అని అంటే ఎవరి పేరు చెప్తారు మీద తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ కొరకు పోరాడినాము, తెలంగాణ కొరకు చేసినాము అని మేము ఏదో అనుకుంటే ఏం లాభం లేదు. మీరు ఆ రోజు పోరాడిన తెలంగాణ ఈ రోజు వచ్చింది, ఎట్లుంది ఈ తెలంగాణ అని అడుగుతున్నాను. వీళ్ళు గ్రూప్ రాజకీయాలు ఎట్లున్నాయంటే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన కొంతకాలం తర్వాత కోపం వచ్చినా నేను చెప్పగలను. ఆ రోజు అంత కష్టపడి అంత బిల్డ్ చేసి అటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని అంత గుర్తింపు తెచ్చుకొని కష్టపడ్డారు కదా తెలంగాణ కోసము. మనమేమో పరాయి పాలనలో ఉన్నాము, తెలంగాణ ప్రజానీకం యొక్క అభీష్టాలు నెరవేర్చలేవు. దాంట్లో ఉన్నటువంటి కొంత నాయకులు ఉన్నారు, ప్రముఖ నాయకులు. ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమం నడిపినాం మేము స్వతంత్రంగా, కానీ ఆయన చేతుల్లో ఆయన ఎటుపోతే మేము అటుపోతానికి సిద్ధంగా లేము. మేము చరిత్ర కోసము చరిత్ర సృష్టించడానికి కష్టపడ్డ వ్యక్తులలో మీ పేరు ఉంది, కాకపోతే ప్రపంచానికి ప్రజలకు తెలియలేకుండా పోయింది. నేను బయట పంపించి నేను సన్మానం చేయించుకోవడం ఏందండి అన్న. ఎవరు తెలంగాణ జాతిపిత? ఎవరు జాతిపిత? ఎవరు లేరు, ఎవరు లేరు. తెలంగాణ జాతే, లేకుంటే పీతలు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. మన ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ ఆయన ఓ ఉపాధ్యాయుడు, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుడు, ఒక న్యాయవాది. ఆయనే పులిమామిడి బాలకృష్ణారెడ్డి. ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారా? థ్యాంక్ యూ, బాగున్నాను. బాగున్నారా? మీరు అనుకున్న, పోరాడిన, కొట్లాడిన, పీడియాక్లు వేసుకొని జైలుకు పోయిన తెలంగాణ ఇవాళ వచ్చింది. ఇవాళ స్వరాష్ట్రమైన తెలంగాణలో మీరు ఉన్నారు. వచ్చి కూడా 10-12 ఏళ్ళు దాటిపోయింది. ఏమనిపిస్తుంది మీకు? మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని అనిపిస్తుందా? ఇప్పుడు ఆనాడేమో మనమేమో పరాయి పాలనలో ఉన్నాము, తెలంగాణ ప్రజానీకం యొక్క అభీష్టాలు నెరవేర్చలేవు. అంత మునుపు నిజాం కాలంలో రజాకారుల దాష్టికానికి గురైనటువంటి వాళ్ళం కదా. మళ్ళీ మన ఉనికి, మన పరిపాలన, మన భావాల ప్రకారం మన నడుచుకుంటామేమో అనుకొని మనం పాల్గొన్నాం. అయితే మేము పాల్గొన్నప్పటిదేమో 69లో, 1969లో ప్రప్రథమంగా. అప్పట్లో నేను యువకుడిని, కాలేజీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను భువనగిరిలోనే తెలంగాణ ఉద్యమ సమితిని స్థాపించినాం. మొత్తం తెలంగాణ వేరే ప్రాంతానికి సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమ సమితిని స్థాపించి భువనగిరిలో కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేసినాం. ఓకే. ఆ తర్వాత అప్పట్లో అంతలోనే తెలంగాణ ప్రజా సమితి అని ఒక వేదిక ఏర్పాటైంది మర్రిచెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఓకే. దాంట్లో మాకు కూడా ఆహ్వానం రావడం, మేము అక్కడ పాల్గొనడం జరిగింది. రెడ్డి హాస్టల్లో జరిగింది అప్పుడు మీటింగ్కి. ఓకే. 2 రోజులు. ఆ తర్వాత ఆ ప్రజా సమితికి నన్ను భువనగిరి తాలూకా కన్వీనర్గా నియమించడం జరిగింది. అయితే నేను సామాన్యంగా విపక్షాల నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు కొందరు నాయకులు ఉన్నారు, ప్రముఖ నాయకులు. వాళ్ళంతా మేడిపల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే బాగుంటుంది, ఆయన సమితి ప్రెసిడెంట్గా పనిచేసిండు, ఆయన ఆధ్వర్యంలో ఆయన్ని కన్వీనర్గా పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసిండు. ఓకే. ఆ మేడిపల్లి రామకృష్ణారెడ్డి గారు నా సహాధ్యాయి, నాతోటి వాడు, మాకు బంధువు కూడా. నాకు అవన్నీ ఏం ఆలోచించుకోలేదు నేను. ఓకే. కానీ ఆయన ఎందుకో అసెప్ట్ చేసుకోలే. అమ్మో ఉద్యమం, నేను పవర్ పాలిటిక్స్లో ఉన్నా కానీ ఈ ఉద్యమ రాజకీయాలతోటి ఉద్యమాలతో నడపాలంటే నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, బాలకృష్ణారెడ్డి గారు మీరే ఉండండి అన్నాడు. ఓకే. ఉన్నా లేకున్నా మేము ఉద్యమం నడిపిస్తున్నాం కాబట్టి, ఎవరు మెప్పుదల కొరకు లేదు కాబట్టి మేము ముందుకు వెళ్ళినాం. ఓకే. నా వెంట అందరూ యువకులు ఉండరు ఆనాడు. అంతా యువకులే, పెద్దగా సంపన్నులు, దానికి ఏదో బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రతి చోట, ప్రతి గ్రామం చోట మేము వెళ్ళి అక్కడ సదస్సు జరిపి ప్రజాభిప్రాయాన్ని సమకూర్చి మా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేసినాం. ఓకే. ఆ రకంగా కొండా లక్ష్మీ బాపూజీ గారితో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది.
ఆయన నాకు పూర్తి మద్దతు ఇచ్చిండు. ఓకే. మిగతా వాళ్ళతో ఆయన కొంచెం ఇబ్బంది ఏర్పడింది కాంగ్రెస్ గ్రూపులతోటి. అయినా కూడా వాళ్ళు ఎవరైనా వ్యతిరేకం చేసినా కూడా ఆయన ఎవరిని ఒప్పుకోలే. బాలకృష్ణ గారే ఇక్కడ ఉద్యమం ప్రారంభించిండు. ఆయన్నే ఉండాలి ప్రధానికని ఆయన నన్ను ముందుకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత బహుశా నేను అప్పుడు ఉద్యమంలో విద్యార్థి నాయకులు నాకు వైపు అనుకూలంగా లేరు. ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎన్ఎస్యుఐ అనే ఆర్గనైజేషన్ ఏదో ఉంది అప్పుడు. వాళ్ళు ఏం చేశారంటే, అయితే నేను ప్రత్యేకంగా కొంతమందిని విద్యార్థులను ఎన్నిక చేసి, కట్టా ముత్యం రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ ఇప్పుడు. ఆయన ఇప్పుడు 9th ఏమో చదువుతున్నాడు. అంతకుముందే నేను కొంచెం ఉపాధ్యాయ వృత్తిలో 62లో పనిచేసిన కాబట్టి నాకు పిల్లలతో కొంచెం సంబంధం ఉండే విద్యార్థులతోటి. వాళ్ళని నిరాహార దీక్షకు శిబిరం ఏర్పాటు చేసి ఒక కొద్ది రోజుల్లోనే ఒక వ్యాలిడ్ గుర్తింపు కలిగినటువంటి విద్యార్థి నాయకులుగా రూపొందించుకున్నా వాళ్ళందరినీ. వాళ్ళంతా కూడా నా ఎంబడి యువజన సైన్యం లేక, ఇప్పుడు నేనే యువకుడైనా నేను అసలు పెద్ద ప్రజాసమితి నాయకుడు లేక, ప్రజాసమితి ఉద్యమకారులు లేక నేను గుర్తింపు పొంది నా పక్కన వీళ్ళంతా ఉద్యమకారులు అందరూ కూడా చేర్చాడు చేసేవాళ్ళు. ఆ రోజు అంత కష్టపడి అంత బిల్డ్ చేసి అటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని అంత గుర్తింపు తెచ్చుకొని కష్టపడ్డారు కదా తెలంగాణ కోసము. నేను అడుగుతుంది ఏంటంటే ప్రస్తుతం గురించి. ఇప్పుడు తెలంగాణ మీరు ఆ రోజు పోరాడిన తెలంగాణ ఈ రోజు వచ్చింది, ఎట్లుంది ఈ తెలంగాణ అని అడుగుతున్నా నేను. మంచిగుందా బాగలేదా? అది బాగలేదు అనటానికి వీల్లేదు, మరీ మంచిగుందని చెప్పడానికి కూడా. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉధృత దశలో మాలాంటి వాళ్ళందరూ కూడా పీడియాట్ కింద అరెస్ట్ చేసి వరంగల్ జైల్లో పెట్టినప్పుడు కరీంనగరు, వరంగల్, నల్గొండ జిల్లా, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అన్నట్టు. దాంట్లో అందరూ ఎంఎస్ఆర్ పురుషోత్తమరావు మినిస్టర్ ఏ సంవత్సరంలో? 69లో. వీళ్ళంతా ఆ కారాగృహంలో ఉంటారు, ఆ జైల్లోనే. తర్వాత నేను విడుదలై వచ్చిన తర్వాత నాతో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికైనరు. అందరూ ఇంచుమించు పీడియాట్ కింద వచ్చిన వాళ్ళు అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చారు కదా. మీరెందుకు కాలేకపోయారు? నాకు ఆవంచ వేణుగోపాలరావు ఇక్కడ అడ్వకేట్ ఉండి నల్గొండలో, క్రిమినల్ లాయరు. అతను కూడా తిప్పన కృష్ణారెడ్డిని దేవరకొండ, అది మన మిర్యాలగూడ ఎమ్మెల్యే ఉండే. ఓకే. ఇప్పుడు తిప్పన కృష్ణారెడ్డి. ఓకే. వీళ్ళందరూ నా సాధ్యాలు. అయితే వీళ్ళు గ్రూప్ రాజకీయాలు ఎట్లున్నాయంటే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన కొంతకాలం తర్వాత మరిచిన్నారెడ్డి గారు ఏం చేశారంటే, కోపం వచ్చినా నేను చెప్పక తప్పదు, ఆయన ఇందిరాగాంధీతో కుమ్ముక్కయి ఆయన ఈ ప్రజాసమితిని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసిండు మరిచిన్నారెడ్డి. నాలాంటి వాళ్లకు మేము వెనక్కి వచ్చి ఉండాల్సి వచ్చింది. అట్లాగే మేము ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమం నడిపినాం మేము స్వతంత్రంగా. కానీ ఆయన చేతుల్లో ఆయన ఎటుపోతే మేము అటుపోతానికి సిద్ధంగా లేము మేము. అప్పుడు అంత యువకుండా అయినా కూడా అట్లా వెళ్ళే మాకు బాగుండే పట్టుదల, కాసి తెలంగాణ అంటే ప్రేమ, అభిమానం ఉన్నాయి మీకు. ఇక ఆ తర్వాత నాకు కొంచెం ఇంకా మా తీవ్రమైనటువంటి ఉద్యమకారులు నా సంపర్కంలోకి వచ్చిండ్రు. వాళ్ళ భావాలతోటి కొంచెం విభేదించి వాళ్ళని మనసును పేయకుండా వాళ్ళని దూరం ఉండి నేను దూరంగా ఉన్నా. ఎందుకంటే కదా, అవును, వాళ్ళు మీరు స్పార్క్ ఉంది, మీరు ఇంకా నన్ను ఏదో ప్రేరేపిద్దామని చూశారు. కానీ నేను మితంగా ఉండేవాడిని, ఉద్యమంలో కూడా మితంగానే. ఓకే. అంటే నేను విన్నా మీరు అంటే కథానాటికలు వేసి కూడా జనాలను చైతన్యం చేసేది అని చెప్పేసి. ఎన్ని నాటికలు వేసారు మీరు? ఎన్ని సందర్భాలలో పాల్గొన్నారు మీరు? అంటే సామాన్యంగా ఆనాడు తెలంగాణ వాళ్ళకి తెలుగు మాట్లాడడం సరిగా రాదు అని ఒక అపప్రద. అంటే తెలుగే మాట్లాడరాదని? తెలుగు మాట్లాడరాదు, తెలుగు యాస వాళ్ళకి నచ్చేది కాదు. ఇప్పుడు అదే యాసతో సినిమాలు తీస్తున్నది ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో మేము మంచి కళాకారులము. నేను రెడ్డి హాస్టల్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నేను నాటకాలు తీసుకొచ్చి నేను ఉత్తమ నటుడిగా కూడా, దర్శకుడిగా కూడా నాకు బహుమతులు గెలుచుకోవడం జరిగింది. రావి నారాయణ రెడ్డి గారు స్వయంగా ఆయన చేతులతో నాకు బహుమతి ఇచ్చిండు. మీకు? ఆయన మా తాతగారుగా అయినా అక్కడ అదేం లేదు. ఆయన రెడ్డి హాస్టల్లో పెద్ద థియేటర్ ఉంది, ఏది మన లోపట. దాంట్లో మేము పోటీలు అవి జరుగుతుండేది, వారోత్సవాలు, యువజనోత్సవాలు. అప్పుడు అయితే ఆ ఉత్సవాలు పాల్గొనేటప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ నాట్య రంగానికి నాట్య సంఘం ఉంది కదా అప్పుడు, అకాడమీ వాళ్లకు
దానికి మేము అనుబంధంగా ఉన్నది. మా భారతీయ సాంస్కృతిక సమితి అని ఒకటి స్థాపించిన వ్యక్తి. ఓకే. అయితే వాళ్ళు కొంచెం సెకండ్ రేట్‌గా చూసేటట్టు చూసేవాళ్ళు. మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటా వీళ్ళకేమొస్తది? వస్తదా? వీళ్ళకేమొస్తది తెలంగాణ వాళ్ళు కదా అన్నట్టు. తెలంగాణ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యి ఏసిన డ్రామాలే వాళ్ళు. అవును. అవునవును. అవును. అయితే మేము తెలంగాణ తెలుగు వాళ్ళు వీళ్ళ ఉచ్చారణ ఉండదు అడుగు అంటే మేము కొంచెం కొట్లాడి వాళ్ళతో పాటు మేము కూడా చేస్తాము అని పెట్టి మా పుట్టినలో తీసుకెళ్ళేది నాటకాలు. రైట్. మా కోసం ఒక్కటి ఏదన్నా ఒక లైన్ చెప్తారా మీరేసిన దాంట్లో? ఒక డైలాగ్. ఏం గ్యాప్. ఆ! ఏదన్నా ఒక డైలాగ్ మీకు ఫేవరెట్ డైలాగ్ ఒకటి. ఫేవరెట్ అంటూ ఏం లేదు. సాంఘికాలే వేసేది. దాంట్లో. సాంఘిక నాటకాలు వేసేది. తర్వాత ఇప్పుడు చాలా సంవత్సరాలైంది. 1982లో లాస్ట్ చివరిసారిగా 82లో మాట తప్పకని వేశాము శంకర్ శాస్త్రిగా. అయితే ఇప్పుడు దాంట్లో డైలాగులు కూడా ఏమి జ్ఞాపకం ఉండవు. మీరు అకస్మాత్తుగా అడిగితే చెప్పడం కష్టం. ఒక్కటి నిమరేసుకొనైనా మా కోసం. అంటే ఆ పదోచ్చారణ ఏ విధంగా ఉండే? పదోచ్చారణ అంటే మామూలుగా ఇప్పుడు క్యారెక్టర్‌ని బట్టి ఉంటుంది గదా! ఓకే. ఆ! ఇప్పుడు ఒకటి నేనేమనేదంటే ఒకసారి గమ్మత్తుగా చేసేది. ఒక నాటకంలో ఒక పాత్రధారి తను చనిపోయినటువంటి భార్య ఫోటో దగ్గరికెళ్ళి చెప్పుకున్నాడు స్వాగతం ఉండే. తన బిడ్డ భార్య చనిపోయిన తర్వాత బిడ్డను బాగా చక్కగా పెంచి. చూసుకొని పెంచి చేస్తే అది ఎవరినో ప్రేమించి పెళ్లి చేసినట్టే పోతే ఆయన అనేది పోయి చూసావా రాజ్యం, నువ్వు పోయినా దాన్ని చూసుకొని సంతృప్తి పడ్డాను. దాన్ని కన్నులో వెన్నెలు పెట్టుకొని పెంచాను. కానీ ఈరోజు చూడు తండ్రిని నేను బ్రతుకున్నాను. నాతో కనీసం ఒక్క మాట చెప్పలేదు రాజ్యం అనే డైలాగును నేను రకరకాలుగా చెప్పి వినిపించేవాడిని. ఆ! ఇది నా పాత్ర. కానీ ఎప్పుడన్నా గిట్లే మీలాంటి వాళ్ళు అడిగితే దాన్ని ఇదే పాత్ర గనక గుమ్మడి వెంకటేశ్వరరావు గనక ఇచ్చినట్టే ఎట్ట చెప్తా అంటే, ఆ! చూసావా రాజ్యం, నువ్వు పోయినా దాన్ని చూసుకొని సంతృప్తి పడ్డాను. నీకిచ్చిన మాట కోసం దాన్ని కన్నులో వెన్నెలు పెట్టుకొని పెంచాను. కానీ ఈరోజు చూడు తండ్రిని నేను బతుకున్నాను. నాతో కనీసం ఒక్క మాట చెప్పలేదు రాజ్యం, ఒక్క మాట చెప్పలేదు. ఇది గుమ్మడి గనక వేస్తే. ఓకే. ఇదే డైలాగు నాగభూషణానికి ఇస్తారనుకోండి. నాగభూషణం అంటే ఇప్పుడు రంగస్థలం అన్నట్టు నా ఈ రక్త కన్నీరు ఫేమ్ ఉండే. చెప్పమంటారా? చెప్పండి. చూసావా రాజ్యం, నువ్వు పోయిన దాన్ని చూసి సంతృప్తి పడ్డాను. నీకిచ్చిన మాట కోసం దాన్ని కన్నుల్లో వెన్నెలు పెట్టుకొని పెంచాను. కానీ ఈరోజు చూడు తండ్రిని నేను బతుకున్నాను. నాతో కనీసం ఒక్క మాట చెప్పలేదు రాజ్యం అంటాడు. ఆ! ఇదే కనుక రావు గోపాలరావు గనక అప్పుడు ఇస్తే ఎట్లుండేదని చెప్పేవాడిని. చూసావా రాజ్యం, నువ్వు పోయిన దాన్ని చూసి సంతృప్తి పడ్డాను. నీకిచ్చిన మాట కోసం దాన్ని కన్నులో వెన్నెలు పెట్టుకొని పెంచాను. కానీ ఈరోజు చూడు తండ్రిని నేను బతుకున్నాను. నాతో కనీసం ఒక్క మాట చెప్పలేదు రాజ్యం. ఇదే జగ్గయ్య అంటే ఎట్లా అంటాడు అనుకోండి. అంటే ఇప్పుడు కొంచెం కాస్త హ్మ్. 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 టచ్ లేకుండా, చూసావా రాజ్యం, నువ్వు పోయిన దాన్ని చూసి సంతృప్తి పడ్డాను. నీకిచ్చిన మాట కోసం దాన్ని కన్నుల్లో వెన్నెలు పెట్టుకొని పెంచాను. కానీ ఈరోజు చూడు తండ్రిని నేను బ్రతుకున్నాను. నాతో కనీసం ఒక్క మాట చెప్పలేదు రాజ్యం. ఇదే ఎస్వి రంగారావు చెప్తే చూసావా రాజ్యం, నువ్వు పోయినా దాన్ని చూసి సంతృప్తి పడ్డాను. నీకోసం నీకిచ్చిన మాట కోసం దాన్ని కన్నుల్లో వెన్నెలు పెట్టుకొని పెంచాను. కానీ ఈరోజు చూడు తండ్రిని నేను బ్రతుకున్నాను. నాతో కనీసం ఒక్క మాట చెప్పలేదు రాజ్యం, ఒక్క మాట చెప్పు. వాహ్! ఇదే కనుక అక్కినేని నాగేశ్వరరావుకి ఇస్తే ఎట్లా చెప్తాడో కూడా చెప్పాను. చూసావా రాజ్యం, నువ్వు పోయినా దాన్ని కన్నుల్లో వెన్నెలు పెట్టుకొని పెంచాను. కానీ ఈరోజు చూడు తండ్రిని నేను బ్రతుకున్నాను. నాతో కనీసం ఒక్క మాట చెప్పలేదు రాజ్యం ఏడుస్తుంటాడు. ఇదే కనుక ఇది చెప్పొద్దు కృష్ణ అనుకుంటా అనుకోండి. చూసావా రాజ్యం, కృష్ణ, హ్మ్. నువ్వు పోయినా దాన్ని చూసి సంతృప్తి పడ్డాను. నీకిచ్చిన మాట కోసం వద్దులేండి మీరు ఎవరన్నా హర్ట్ అవుతారేమో. ఆయన అభిమానులు ఉంటారు కదా. అంటే రకరకాలుగా ఈ రకంగా మాడ్యులేట్ చేసి ఎవరి మాడ్యులేట్ వాళ్ళకుంటే బేస్ వాయిస్లో చెప్పేటువంటి ఉండేది.
అంత కళా నైపుణ్యం ఉన్నది. ఎప్పుడు సినిమాల వైపు పోలేదు మీరు. అంటే ఇక అది పెద్ద హిస్టరీ వదిలేండి ఇప్పుడు దీంట్లో. ప్రయత్నం చేసిర్రా? అదన్నా చెప్పండి. నేను డైరెక్టర్గా వెళదామని ప్రయత్నం చేసిన. మద్రాసులో పోయి ఒక పేపర్కు ఎడిటర్గా పనిచేసిన, గర్జన అనే సినీ మంత్రి. ఓకే. అయితే ఆ పేపర్కు యాడ్స్ వచ్చేది కొన్ని. ఒక 3-4 యాడ్స్ వస్తే వాటితో మాకు మెయింటెనెన్స్ వెళ్ళేది. దాంతో ఆ సినిమా ప్రివ్యూలకు మమ్మల్ని పిలిచేవాళ్ళు. ఓకే. అక్కడ కొంచెం అప్పుడు ఈ పాకిస్తాన్ యుద్ధం అది చైనా వాళ్ళతో వచ్చినప్పుడు ఇదైపోయింది. పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం అయింది కదా. అప్పుడు లాక్డౌన్ అవి ఏదో అక్కడ చీకట్లు ఉంటాయి కదా అక్కడ, అది సముద్రం ఆ ఆ ప్రాంతంలో అప్పుడు కొంచెం సిక్ అయ్యాను నేను అక్కడ. ఓకే. సిక్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ వచ్చేసినాం. ఇక మళ్ళీ అప్పటి నుంచి నేను ఎక్కడ ప్రయత్నం చేయలేదు. అక్కడ పోలే ఇక ఇటు రంగస్థలం కార్యక్రమాలు కొనసాగించిన. రంగస్థలంతో పాటు అన్ని బహుముఖం. అంటే ఇది ఒక వృత్తి కాదు కదా. అవును. రంగస్థలం నా వృత్తి కాదు, ప్రవృత్తి. వృత్తి ఉపాధ్యాయునికి ఉంటుంది. వృత్తి ఉపాధ్యాయునికి ఉన్న తర్వాత మన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి ఇది చేసిన. దీంతో పాటు ఈ మనం మళ్ళీ 97లో మన దగ్గర గద్దరు వాళ్ళ సమక్షంలో పెద్ద సదస్సు అయింది, దగాపడ్డ తెలంగాణ. అది మన జయన్మల్లయ్య గుప్తా, నేను జాయింట్ ఇద్దరం కో కన్వీనర్స్గా ఏర్పాటు చేసినట్టు కరపత్రం అది. ఇక మన సోదరులు మా పక్కనే ఉన్నారు, రావి సురేందర్ రెడ్డి, నాగార పంజయ్ గారు, వీళ్ళంతా అప్పుడు ఉన్నారు. వాళ్ళు చాలా ఉత్సాహవంతులు. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే నాకు డెసిషన్ ఇక అంత చురుగ్గా పాల్గొనలేదు. మన కోర్టు ద్వారా న్యాయవాదుల పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు మేము ఇది తెలంగాణ ఉద్యమానికి తోడ్పాటు అందించినాం. కానీ ప్రత్యక్షంగా పోయి కేసీఆర్తో కలిసి పోయే సమస్య లేదు. ఎందుకు పోలే? అంత 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 చెప్తేనేనండి. చెప్పండి. అంతకు మొట్టమొదలు సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ భర్త ఇంద్రారెడ్డి 97 ఇక్కడ అయిన తర్వాత ఆయన ఇంట్లో ఒక ఏర్పాటు చేసిన సమావేశం. దానికి రమ్మని మనకు కబురు వస్తే నేను మా ఇద్దరు ముగ్గురు అడ్వకేట్లు అందరం కలిసి, అంజయ్ గారు ఇట్లా అందరం కలిసి వెళ్ళినాం మనం అక్కడికి. వెళ్తే అంతా బాగానే ఉంది. తర్వాత నన్ను మాట్లాడమంటే నేను ఒకటి చెప్పిన, ఈ మధ్య చాలామంది తెలంగాణ ఉద్యమంతో తీసినారు, ఇది ఉద్యమం ప్రారంభించారు. ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడ్డప్పుడల్లా జై తెలంగాణ అనే అలవాటుగా మారిందేమో నాకు అనిపించింది అన్న, నా అనుభవంతో. ఎవరన్నా ఓకే చిత్తశుద్ధితో ఆయనతోటి అన్నారా మీరు? ఆయనతోటి అన్న మీటింగ్లో ఆయన అందరితోటి ఇట్లా ఆయన మీద శ్రీనగర్ కాలనీలో పైన రూఫ్ వేసి వచ్చే ఓపెన్ ఎయిర్లో అదే పెట్టేసి కూర్చుండు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చిండ్రు. మొట్టమొదలు మంచిగా మాట్లాడిండు ఆయన. ఇక్కడ తెలంగాణ చూసిన తర్వాత రావాలనే చేయాలనే అన్నాడు. నేను తీసుకెళ్ళినా. అయితే నాకు మీ ఎజెండా కావాలని నేను అడిగితే ఆయన వాళ్ళకి రాధాకృష్ణ అని ఎంపీ ఉండే ఆయనకు, ఆయన వాళ్లకు స్పాన్సర్ ఆయన దగ్గర ఉన్నాడు. నేను రాధాకృష్ణ గారు వీరికి ఎజెండా చెప్పండి అన్నాడు. ఆ ఎజెండా ఇదే రకంగా ఓ ప్యాంటు బుషెట్ వేసుకొని ఉన్నా నేను. అందరేమో మంచి వేరే ఉంటుంది కదా, నాయకుల డ్రెస్ వేరే ఉంటుంది, ఆ డ్రెస్ తీసుకుని వచ్చారు. నన్ను చూసిన తర్వాత ఇంత పెద్ద వెనకటి నుంచి వచ్చిన ఉద్యమకారుడని వాళ్ళు అనుకుంటున్నాడు ఆయన. ఎజెండా కావాలన్నా మీకు అని కింది మీద చూసిండు. మీ ఇష్టం అన్నా. సరేలేండి అని అన్నాడు. పైన కూర్చున్నప్పుడు వాళ్ళ మీదనే కూర్చున్నారు. ఒక బెంచ్ 2-3 బల్లలు వేసారు. మేము ఇంతలో కూర్చున్నాం. ముంగడ జంపకానలు ఏదో వేసిండ్రు. స్టార్ట్ అయినా కాసేపటికి పులివాడ బాలకృష్ణ గారిని వేద మీకు ఆహ్వానిస్తున్నాము అని అన్నాడు, అనౌన్స్ చేసిండ్రు. ఓకే అన్నా ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ ఇయర్, నో ప్రాబ్లం అన్నా. ఇన్నర్ మీటింగే కదా పెద్దగా ఏముంది, ఆఫీస్ రూమ్ అంత దూరంలో ఆ వాళ్ళు ఉన్నారు, మేము ఈడున్నాం. పెద్ద మీద హాల్ కదా, హాల్ అంటే ఓపెన్ హాల్. ఓకే లేదు అని మనం తీసుకొని మీద కూర్చోబెట్టారు. ఓకే మీరు మాట్లాడాలి అన్నారు. నాకు ఈ పరిస్థితి, వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు కొందరు వచ్చారు కదా అందరూ, ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి, ఇంకా అప్పుడు బీఆర్ఎస్లో వీళ్ళు చేరలేదు, తెలుగుదేశంలో చేరిండ్రు. 97లో బీఆర్ఎస్ లేదుగా? లేదు వాళ్ళు తెలంగాణ ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీలో చేరిండ్రు, తెలుగుదేశంలో చేరిండ్రు. దాంట్లో మళ్ళీ వచ్చి వచ్చిండ్రు. 90 ఏళ్ళ ఇది అయిపోయింది కదా. అయితే నేను ఒక మాట అన్నా, మీరు మొత్తం దాంట్లో కార్యవర్గంలో తీసుకుంటాం చేస్తామని ఏదో అంటే, నేను వద్దు, నేను అంత ఓపికతో చేసేటట్లేను, మా దగ్గర ఉత్సాహవంతుడు నాగార పంజయ్ అన్నారు, ఆయన తీసుకోండి అని చెప్పిన.
ఆయన ముంగటే చెప్తున్నా, ఎవరికైనా చెప్పినా ఇప్పుడు. మొన్నటి వరకు కూడా చెప్తూనే ఉన్నా. ఎక్కడంటే ఈయనను తీసుకోండి అంట. మనం ఒకరిని ప్రోత్సహిద్దామనే కానీ, దానికి మనమే ముందు పడి మనం ఇది ఇద్దామన్న ఆలోచన నాకు లేదు ఇక. తర్వాత అప్పుడు కూడా ఎప్పుడు లేదు. చేసేవారు చేయాలి కమిట్మెంట్ తోటి. అంతకుముందు చెప్పినప్పుడు అన్న నాకు ఒకటి అనుమానం వస్తుందండి. ఎప్పుడైతే ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడుతుందో వ్యక్తులకు, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంటా అనిపిస్తుందో, అప్పుడు ఏదో ఒక నినాదం తీసుకొని బయలుదేరుతారు కదా. ఇప్పుడు ఈ తెలంగాణ నినాదం కూడా అందుకే పనికొస్తుందేమో. ఎప్పుడు ఎవరు వెనకపోతారో తెలియని పరిస్థితి ఉంది అన్న. లేదు లేదని వాళ్ళు ఏదో చెప్పారు, అయిపోయింది. ఇక ఆ తర్వాత మన వాళ్ళంతా కలిసి మీరు కేసీఆర్ని కలవాలా చేయాలని నేను కలవనన్నా. నేను వ్యతిరేకం చేయలే. ప్రత్యేక తెలంగాణ సార్ కేసీఆర్ కూడా అంతే పట్టు ఉందో లేదో, ఆయనకు కూడా ఐడెంటిటీ క్రైసిస్ కోసమే కష్టపడుతున్నామో అనుకున్నారు మీరు? అనుకున్నాం అంతే, అదే పద్ధతిలో అనుకున్నది. ఆయన ఇట్లా పోరాడతాడు. ఒక బండను బలగొట్టాలంటే లేదా ఒక చెట్టును కూలగొట్టాలంటే చాలా మంది దెబ్బలు వేస్తుంటారు. అవును, దెబ్బలు ఏంగా అది ఎవరు పడదు. చివరికి ఎవడో వచ్చి ఒక దెబ్బ కొడితే ఆ ఇవరకు కొట్టిన దెబ్బల ప్రభావంలో అది అడ్డం పడుతుంది. అతని వల్లనే వచ్చిందా, ఆ పడిగిందా అది అని అంట. ఒక ఉద్యమంలో ఒక స్వరూపం రావడానికి ప్రయత్నంగా ఫైనల్గా దాన్ని ఒక ఫలప్రదంగా చేయడానికి కేసీఆర్ ఇన్స్ట్రుమెంట్గా పనికొచ్చిండు అంతవరకే. నేను అంతకు మించి ఆయన నాకు పెద్దగా ఆరాధన అనే భావం అయితే లేదు. ఓకే, వీళ్ళు చేసినట్టు పితా గీత అంటే నేను ఒప్పుకోను. తెలంగాణకి పిత ఎవరు లేడు. ఎవరు తెలంగాణ జాతిపిత? జాతిపిత ఎవరు లేరు. తెలంగాణ జాతే పిత ఎవరండి? ఎవరికి వాళ్లే పితలు లేకుంటే పీతలు. అర్థమైందా మీకు? అది అంత పెద్ద ఇప్పుడు ఒక క్రెడిట్ అవుతుంది. కేసీఆర్ కొంత క్రెడిట్ గోస్ టు క్రెడిట్. కేసీఆర్కు కొంచెం మనము అది ఇవ్వక తప్పదు. కానీ అదే పనిగా ఆయన అక్కడ పోయి కూర్చోబెట్టి చేసే భజన పరుదులు, భుజకీర్తులు, భజన పరులు ఆయన అనవసరంగా ఎత్తి ఆ నిజమే పితనేమో అనుకోండి. రాజకీయ నాయకుడు అన్న విషయం మర్చిపోయిండు. ఆయన పెద్ద వెరీ షూడ్ పాలిటిషియన్, సరైన రాజకీయ నాయకుడు. మాకంటే వయసులో చిన్నవాడు. ఇక అనుభవాలు అంటే కూడా మేము చెప్పలేము. ఇప్పుడు ఆ పరిస్థితి ఆయనతో మనం ఏం పోల్చుకోము. ఓకే, ఆ పరిస్థితి ఎట్లుంటుంది కదా. ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కదా. ఆ టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ అని పెట్టేసిండు. ఏమైనా చేసుకొని మాకు కావాలి, లీస్ట్ కన్సర్న్డ్. ఒకటి మాత్రం నిజం, అప్పుడు ఆయన కనుక వచ్చి ముందుకు పడకుంటే మాత్రం తెలంగాణ రాకపోవు. కేసీఆర్ వచ్చి ముందు పడకపోతే తెలంగాణ రాకపోవు. తెలంగాణ ఏర్పాటు కాదు. వైఎస్ఆర్ని ఎదుర్కోవడం కష్టం. వైఎస్ఆర్ చాలా మెస్మరైజ్ చేసిండు. ఇక్కడ ప్రజానీకాన్ని అంత మొత్తం కూడా వైఎస్ఆర్ లాంటి నాయకుడే లేడన్న భ్రమలో వచ్చేసిండ్రు. ఆయన వస్తే ఇట్లా వేవ్ లేక చేసిండు. అవును, అది కాదని సత్యం. ఒక రాజకీయ నాయకుడు మనం వ్యక్తిగతంగా మనం వ్యతిరేకం చేసినా కూడా ఆ నాయకుల లక్షణాల్లో, ప్రజల అభిష్టాన్ని తెలుసుకోవడంలో, తెలంగాణ ప్రజలు ఎక్కడ దెబ్బతిన్నారు, ఎక్కడ బాధపడుతున్నారు, ఇవాళ ఆకాంక్షలు ఏందని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునేటువంటి పద్ధతిలో వైఎస్ఆర్ ముందుకొచ్చిండు. ఆ పద్ధతుల్లో కష్టం ఉండే. ఉద్యమం అంతా మొత్తం నీరు గారిపోయింది. ఉద్యమం ఇక తెలంగాణ అనే పేరు రాదు, తెలంగాణ రాదు అని అన్నది. అప్పుడు కేసీఆర్ ముందుబడి దాని తర్వాత చరిత్ర వేరే. ఎవరెవరిని తీసుకొచ్చిండో, ఎవరెవరిని దూరం చేసిండో అదంతా వేరే విషయం, మనకు సంబంధం లేదు. ఓకే, కానీ అంతవరకు మాత్రం కేసీఆర్కు మనం ఒప్పుకోక తప్పదు. ఆయన జేజేలు అనాల్సిందే. రైట్, ఓకే. అంటే ఈ దగాపడ్డ తెలంగాణ అన్నది చర్చా సదస్సు పెట్టింటారు కదా, అప్పుడు ఎవరెవరు పాల్గొన్నారండి దాంట్లో? ఇప్పుడు మీకు అక్కడ జేని మల్లయ్య గుప్తా, తెలంగాణ పోరాట స్వతంత్ర సమరయోధులు, శ్రీ పులిమామిడి బాలకృష్ణారెడ్డి అడ్వకేట్ గారు అధ్యక్ష వర్గంగా జరిగేటటువంటి సభలో పాల్గొన్న వారందరూ వక్తలే అని చెప్పేసి సరే రాసిండ్రు. కాకపోతే నేనేమంటున్నా, ఈ బెల్లి లలిత, ఇక్కడ భువనగిరి వాస్తవ్యులు అనేటువంటి బెల్లి లలిత గారు, మారోజు వీరన్న, వీళ్ళందరూ ఉండేనా? అప్పుడు ఉన్నారా? భాగస్వాములు అయ్యిండ్రా దీంట్లో? సదస్సులు ఉన్నారు కానీ అంత ప్రముఖంగా వాళ్ళ పేర్లు వినిపించలేదు. ఓకే, కానీ వాళ్ళంతా ఉన్నారు తెర వెనక ఉన్నారు. తెర ముందరనేమో మన నాగార పంజయ్య, రావి సురేందర్ రెడ్డి, ఇంకా కొందరు పేర్లు జ్ఞాపకం ఉన్నాయి నాకు. గాదే ఇన్నయ్య, ఓకే, ఆయన కూడా కదా. వీళ్ళంతా ప్రముఖంగా ఉన్నారు. అప్పుడు ప్రహ్లాద్ అని హైదరాబాద్ నుంచి వద్దురు, వీళ్ళంతా ఉన్నారు. అది 97లో మళ్ళీ దానికి ఇది ప్రారంభము. మొట్టమొదటి దగా పడ్డ 1వ తారీఖు 2వ నెల 1997 మధ్యాహ్నం 2 గంటలకు పెట్టింది. 1వ నెల మార్చిలో, 1వ తారీఖు 2వ నెల 2 నెల కదా. మార్చిలో స్టేట్ మొత్తం సదస్సు జరిగింది. దాంట్లో ఇప్పుడు కాళోజీ, జయశంకర్, గద్దరు వీళ్ళందరూ రావడం జరిగింది. ఓకే, పెద్ద బహిరంగ సభ, ఊరేగింపు,
అప్పుడు తెలంగాణకు వేవ్ పోయిందే అసలు సంకేతాలు. మళ్ళీ ఉద్యమం ఊపిరి అందుకుంది భువనగిరి నుంచి అని ఇక్కడి నుంచి వచ్చింది. ఆ! అప్పుడే కదా మాకు గుర్తింపొచ్చి అక్కడ అందరూ వచ్చి మమ్మల్ని అడగడం, చేయడం, మీరు రావాలి మేము తెలంగాణ గురించి మేము పార్టీ పెడుతున్నాము. హ్మ్. రకరకాల వాళ్ళు మేచండి కిషన్‌రావు పార్టీలకు పోయారా? ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యారా మీరు? చేయలే. చేయలేదు. ఆహ్వానాలు చాలానే వచ్చినాయి. చాలా వచ్చినాయి పోలే. ఎందుకు పోలేదు? అంటే ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మినిస్టర్ కావాలని లేకుండేనా మీకు? ఆ 72లో నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన. వేసిండ్రు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అని వందేమాత రామచంద్రరావు వీళ్ళంతా కలిసి నాకు సపోర్ట్ చేసినప్పుడు ఏ నియోజకవర్గంలో? భువనగిరి నియోజకవర్గం. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ నాకు వెంటబడ్డాడు. ఆ! ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఆ! కాంగ్రెస్ టికెట్ ఆయనకు. పోటీ కాంగ్రెస్, రెబల్ కాంగ్రెస్ కూచిరెడ్డి, జలాల్పూర్ కూచిరెడ్డి ఏర్పాటు చేసిండ్రు. ఆ! అయితే ఇప్పుడు ఆయనకి ఎందుకంటే వాళ్ళ 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 సమీకరణాలు వేరున్నాయి. కుల సమీకరణాలు, వాళ్ళు కాంగ్రెస్ రాజకీయాలు. హ్మ్. ఈయనకేమనిపించిందంటే నేను తెలంగాణ ఉద్యమం అని పేరు పెడితే నిల్చుంటే ఈ తెలంగాణ అభిమానులు కొన్ని నాకు వేయటం వల్ల హ్మ్. తనకు వ్యతిరేకమైతే వాళ్ళు గెలుస్తారేమో, లేదా తను ఓటమి చెప్తాడేమో అన్న ఆలోచనతోటి మిమ్మల్ని రాపోమన్నాడు. నన్ను చాలా కన్విన్స్ చేసిండు. కన్విన్స్ అయ్యిండ్రా మీరు? నేనైనా పోటీ చేయలేదు ఇక. పోటీ చేయలేదు, విరమించుకున్నా. విరమించుకొని తనతో పాటు తిరగాలన్నట్టు 1-2 సభలకు కూడా తీసుకెళ్ళిండు. కానీ నాకు మనసు ఒప్పలే. ఇక అప్పటి నుంచి నేను ఈ క్రియాశీలకమైన రాజకీయాల్లో దూరం మీరు. ఒకవేళ మీరు క్రియాశీలంగా చేసి ఉంటే మాత్రం ఒక మంచి స్థాయిలో ఉంటుంటిరి. అంటే ఇప్పుడు విచిత్రం ఏంటంటే నేను జనసంఘంలో కానీ, భారతీయ జనతా పార్టీలో కానీ ఉమ్మడి జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన. హ్మ్. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళంతా నా శిష్యులే ఒకప్పుడు. హ్మ్. జనరల్గా నేను కచ్చి సత్యాగ్రహం చేసి హ్మ్. 68లో అహ్మదాబాద్ జైలు, బుజ్ జైల్లో గడిపొచ్చింది నేను. నా స్థాయిలో ఉన్నవాడు పెద్ద ప్రచారం చేసుకొని ఊరేగింపులు అవన్నీ చేసేవాడు. నేను దూరం అయినా. ఇప్పుడు ఎందుకంటే అంటే అంత కష్టపడి, అంత ఉద్యమం చేసి జైలు పోయి ఎందుకు దూరం అయ్యారు? అంటే ఎందుకు పొందలేకపోయారు నా మీరు? దగ్గర ఒక బలహీనత ఉందండి. ఏదైనా ఉంటే మనం ఖర్చు పెట్టుకోవాలి, లేకుంటే ఇతరులతో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు నా దగ్గర. హ్మ్. ఉద్యమం నడపాలన్నా, చేయాలన్నా అంత ఆర్థికమైనటువంటి శక్తి, వనరులు సమీకరించుకోవాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. హ్మ్. ఎవరితోటో పెట్టియాలంటే నాకు మనసు ఒప్పలేదు. మీతో ఉన్నంత, మీతో శాతనైనంత మీరు చాలినంత వరకు పెట్టుకుంటూ చేసుకున్నాము. ఇక మిగతా తర్వాత మీకు చెప్పిన కదా రాజకీయాలు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఆ చతురతతోటి ఆయన మనగలిగిండు. హ్మ్. ఇప్పుడు ఎవడో అంటారని చూడండి, ఆయనకు అప్పుడు వాళ్ళకు చెప్పులు కూడా లేకుండే, స్లిప్పర్స్ ఉండే. ఈనాడు ఎట్లున్నాయంటే నిజానికి కూడా అప్పుడు బీదశలో ఉండే. హ్మ్. కానీ అతను సమీకరించగలిగే శక్తి ఉంది ఆయన దగ్గర. వనరులు సమీకరించగలిగే శక్తి. ఈ రిసోర్స్‌ఫుల్ పర్సన్ దగ్గర తీసుకొని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని మళ్ళీ దూరం కొట్టేటువంటి తెలివితేటలు మస్తున్నాయి ఆయనకు. హ్మ్. ఆ తర్వాత ఇంతెందుకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయింది కదా! హ్మ్. అయిన తర్వాత నా దగ్గరికి ఎంతమంది వచ్చిందనుకున్నారు? హ్మ్. మీ దగ్గర రికార్డు ఉంది సార్, మేము ఉన్నట్టు ఓ పేరు ఉన్నది నేను ఉంటే ఇయ్యండి అని. భువనగిరి నాయకులు. ఆ! ఎందుకు అన్నా? ఏదో చేసుకుంటాం అంటే చేసుకోండి అన్న. చూసి చేసి ఇస్తే ఆయన ఫోటోలు తీసుకొని పోయిండ్రు. వాళ్ళ పేరు ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నట్టుంటే. ఆ! అంటే నేను మళ్ళీ పోయి వాళ్ళ దగ్గర పోయి ఏం చేయలేదు. ఆ! ఎవ్వరిని కలవలేదు. ఇక్కడికొచ్చి తెలంగాణ పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే గాని, ఎవరు గాని హ్మ్. మన దగ్గరకొచ్చి కలిసింది లేదు, పోయింది లేదు. మనం కోర్టులో నాకు మంచి గుర్తింపు నాకు. అడ్వకేట్‌గా, అడ్వకేట్‌గా, న్యాయవాద సంఘంలో ఉద్యమకారునిగా మా తోటి సోదరులందరూ కూడా వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కూడా టీఆర్ఎస్‌లో, బీఆర్ఎస్‌లో తిరిగిన వాళ్ళు కూడా నా సంగతి తెలుసు. హ్మ్. కానీ నేను ఎవరిని వ్యతిరేకం చేయలేదు. ఎవరి గురించి అడ్వర్స్ రిమార్క్స్ పాస్ చేయలేదు, విమర్శించలేదు. ఇష్టాగోష్ఠి సర్వే జన సుఖినో భవంతు అని సపరేట్ కూర్చునేది. అంటే ఒక అన్‌సంగ్ హీరోస్ లిస్ట్‌లో ఇక మీ పేరు కూడా ఉండిపోయింది. హ్మ్. అంతే కదా ఇక. అంటే చరిత్రల కోసము చరిత్ర సృష్టించడానికి కష్టపడ్డ వ్యక్తులలో మీ పేరు ఉంది. కాకపోతే ప్రపంచానికి, ప్రజలకు తెలియలేకుండా పోయింది. రాజకీయ ఎప్పుడైతే పవర్ పాలిటిక్స్ వచ్చినాయో అప్పుడు చాలా పోటీ వచ్చింది. ఆ! ఇప్పుడు కలెక్టరేట్ నుంచి నాకొక సందేశం పంపిన వాళ్ళు. ఆ! ఆయన మోహన్ రెడ్డో ఎవరో వచ్చినప్పుడు. మీకు అది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. మీ బయోడాటా పంపియండి అని వచ్చిండ్రు. నేను ఇవ్వనన్నా. ఆ! నేను బయోడాటా పంపించి నేను సన్మానం చేయించుకోవడం ఏందండి అన్న. ఆ! ఇప్పుడు అందరికీ తెలుసు. ఎవ్రీవన్ నోస్.
నేను ఉద్యమకారుణ్ణి, పీడియాట్ని అరెస్ట్ అయినా, ఎన్నోసార్లు జైలుకు పోయినా, నా అనుచరులు ఉన్నారు, సహచరులు ఉన్నారు. నాతోటి తిరిగిన వాళ్ళంతా వివిధ పార్టీల్లో ఉన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కమ్యూనిస్ట్‌లో ఉన్నారు, కాంగ్రెస్‌లో ఉన్నారు. అందరూ ఎరికే నా నా ఎంబడి తిరిగినోళ్ళప్పుడు. వాళ్ళు ఇప్పుడు ఇదయిపోయి ఒక స్థాయికొచ్చిండ్రు. ఇక మరి దానికి నాకెందుకు బాధ? జైల్లో ఏమన్నా ఇబ్బంది పెడుతుండేనా అప్పుడు జైల్లో పోయినప్పుడు మిమ్మల్ని? అహా! జైల్‌లో నేననేది ఏమన్నా జైలుకి పోవాలంటే కొత్తగా వచ్చేవాళ్ళనే జైలుకి పోయి ఎట్లా ఎట్లా ఇబ్బంది అయిద్దండి మీరు అనుభవం చెప్పండి అంటే, ఏమి రాజకీయ నాయకులము, రాజకీయ ఖైదీలము. హ్మ్. మన్నెవ్వడేమో అందరికీ ఆ ఉద్యోగస్తులందరికీ కూడా తెలంగాణ అంటే అభిమానమే. హ్మ్. ఆడ మీ నుంచి గవర్నర్ ఆర్డర్సు, ముఖ్యమంత్రి వెంగళరావు ఉండే అప్పుడు, అంతకుముందు బ్రహ్మానంద రెడ్డి ఉండే. ఆ! వాళ్ళ హయాంలో జరిగింది గదా! వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు అరెస్ట్ చేసిండ్రు. ఆ! వాళ్ళెవ్వరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. రాజకీయ ఖైదీగా చూసిర్రు బాగా. అంటే ఆ క్రిమినల్స్ జాబితా వేరే ఉంటది లేదు మీది. మాది వేరే హాల్ ఉండేది పెద్దగా డార్మిటరీ అని. అందరికి ఒక మంచము, టేబులు, కుర్చీ హ్మ్. అందరం కూడా ఈ నల్గొండ జైల్‌లో మాత్రం అట్లేం లేకుండే. ఆ మంచాలు ఏం లేవు గానీ వేరే ఉంటురు. 151 కింద ఇట్లా అరెస్ట్ చేస్తే. ఓకే. కానీ వరంగల్ జిల్లాలో పీడియాట్ కింద అరెస్ట్ అయినప్పుడు ఏం లేదు అట్లా. ఓకే. మొత్తం అందరం 3 జిల్లాల వాళ్ళం అంతా రోజు సాయంత్రం చర్చాగోష్ఠులు పెట్టుకుందుము. సభలు, సమావేశాలు లోపల గూడా? లోపల. జైలు లోపల గూడా? లోపల అంతే ఇట్లా పెద్ద హాల్ లేకుండా. అచ్చా! 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 ఆ! అచ్చా ప్రతిరోజు ఒక డాక్టర్ వచ్చి చూసేవాడు. ఒక ఒక పూనా ప్యాంట్, ఒక లాల్చీలు కూడా పట్టిండ్రు. ఆ! ఆడంతా బానే ఉందండి. ఏంటి ఈడికంటే మంచిగా అనిపించింది. జైల్లో బాగుంది. ఆ! అట్లా. అయితే అదేం లేదు ఇక్కడ మాత్రం క్రష్ అయినాం. ఆ! ఉద్యమంలో ఇక్కడ మాత్రం క్రష్ అయినాం. తెలంగాణ ఉద్యమాన్ని అంటే నిజంగా అంటే మీలాంటి వాళ్ళు ఒక రకంగా బలి చేసిన వ్యక్తి అని అంటే ఎవరి పేరు చెప్తారు మీరు తెలంగాణ ఉద్యమంలో? మొత్తం ఎంటైర్ తొలి దశ నుంచి మలి దశ దాకా. ఆ రోజుల్లో చేసినటువంటి వాళ్ళంతా కూడా రాజకీయంగా చేసినోళ్ళు లాభపడ్డారు, చేసినారు అయిపోయింది. ఆ! ఇప్పుడు ఆ కాంగ్రెస్ వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొందరు పోయిండ్రు కదా మళ్ళా. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము. హ్మ్. ఈ మలి ఉద్యమంలో మాత్రం చాలామంది బలిదానం అయిండ్రు. ఇప్పుడు మీకు తెలిసిన పేర్లే అవన్నీ. శ్రీకాంచారి వాళ్ళు వీళ్ళని చేసి. మరి దాంట్లో వాళ్ళు మరి అప్పుడప్పుడు ఈయనకు నాయకుడు వాళ్ళని ప్రేరేపించి, హ్మ్. వాళ్ళ ఉద్వేగాలతో, మనోభావాలతో ఆడుకొని వాళ్ళు ప్రాణాలు పెట్టేట్టు చేసిండ్రు. ఇప్పటికీ వాటి మీద ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతూనే ఉంది. ఇక అది ఇప్పుడు లాభం లేదండి ఇక. హ్మ్. ఇప్పుడు ఇక తెలంగాణ కొరకు పోరాడినాము, తెలంగాణ కొరకు చేసినాము అని మేమేదో అనుకుంటే ఏమి లాభం లేదు ఇప్పుడు. సరే ఫైనల్‌గా మీరు మీరు అనుకున్న తెలంగాణ, పోరాడిన తెలంగాణ, దగాబడ్డ తెలంగాణ ఇప్పుడు తృప్తిగుందా? ఒక్క మాటలో చెప్పండి. ఉందా? లేదా? తృప్తే. క్వైట్ సాటిస్ఫైడ్. అబ్బో! అప్పటితోటి పోల్చుకుంటే ఇప్పుడు వీళ్ళది చిన్న చిన్న విషయాలు ఈ రాజకీయాలు ఇడిచిపెడితే, ఇప్పుడున్నటువంటి ఉనికి మన ఉనికి, హ్మ్. దేశంలో మన ప్రత్యేకత, ఒక తెలంగాణ అనే ప్రాంతం హ్మ్. ఎంత బాగుంది చెప్పుకోవడానికి కూడా ఓకే. కదా! ఇప్పుడు ఇవి మామూలుగా ఏదైనా సరేనండి. ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా ఈ రాజకీయాలుంటాయి. ఇవన్నీ మామూలే. రైట్. మీరు మీరు మేము ఏది అడిగినా అంటే మొత్తం దినమంతా కూడా చెప్పేటట్టే ఉన్నారు. ప్రతీది కూడా మీరు చెప్పగలుగుతారు, చెప్తారు. హ్మ్. సో, కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుందామనే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నా నేను. థాంక్ యూ. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇంతసేపు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మస్ట్ సే థాంక్ యూ. ఈ వయసులో నాకు 84 సంవత్సరాల తర్వాత నా ఇంటి ఇదేదో నా మానం నేను ఉన్నా ఇప్పుడు ఎక్కువగా. ఆల్మోస్ట్ విశ్రాంత జీవితమే అనుకుంటేమో. ఆ! కానీ ఈ ఈ సమయంలో గూడా ఏమి ఆశించకుండా హ్మ్. మీరు నాకొచ్చి నా గురించి ఈ విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రదర్శించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. దీనికి మా మిత్రుడు నాగార పంజయ్యకు, మా రావి సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వాళ్ళు నా అభిమానులు. వాళ్ళు వెల్ విషర్స్ వాళ్ళకి గూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వాళ్ళే తీసుకొచ్చాను మీ దగ్గరికి. రమంజయ్ గారు స్పెషల్‌గా 4, 5 సార్లు ఫోన్లు చేసి ఖచ్చితంగా సార్‌ని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి మనము నేను ఎక్కడైనా ఇప్పుడు ఇదివరకు నాకు అది ఉన్నది గదా! చూపెట్టే గదా! నాకు 3, 4 రంగాలలో ప్రవేశం ఉంది. ఏ స్థాయి అన్నిట్లో గూడా ఆ ప్రావీణ్యత ఉంది మీకు. అదే అత్యున్నత స్థాయికే చేరుకున్నా. ఆ! అందరూ ఏమనుకునేదంటే ఈయనేదో అయిపోతుండు అనుకునేది. ఆ! ఏది అయినా కాకుండా నేను ఒక్కటి తిరిగినే ఉన్నా. ఆ! అట్లా కాలేదని చెప్పి దూరం అయినోళ్ళు గూడా కొందరున్నారు. ఆ! రకరకాలుగా కళాకారులుగా అనుకోండి, సాహితీ పనులనుకోండి, రాజకీయ నాయకులనుకోండి. అడ్వకసీలు. అడ్వకేట్స్ అంటే మనం ఇప్పుడుకున్నది ఎప్పుడైనా ఉంటది. అది మనం అడ్వకేట్‌గా మన ఇంప్రెషన్ మనదే. అక్కడ అంతే బాగానే ఉంది. ప్రాక్టీస్‌లో మంచి పేరున్నది. మంచి తృప్తిగా నేను పనిచేస్తున్నా. రైట్. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది సార్ ఇప్పుడు? నా కుటుంబమా? వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాది. ఓకే.
మా పెద్ద అబ్బాయి ఏసీపీ ఆ, ఎక్కడ ఇప్పుడు ఎల్బీనగర్లో ఉండే. ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పోయిండు. ఓకే. ఆయన ఎల్ఎల్ఎం చేసిండు దాంట్లో ఉండి కూడా. ఆ, తర్వాత ఆయన కొడుకు అడ్వకేటే, ఆయన బిడ్డ కూడా అడ్వకేట్గా పనిచేస్తుంది. ఓకే. మా రెండో అబ్బాయి హైకోర్టు అడ్వకేట్, ఇక్కడ భువనగిరిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిండు. ఓకే. తర్వాత హైదరాబాద్లో హైకోర్టులో పనిచేస్తుండు. ఓకే. ఆయన సుప్రీంకోర్టు పర్మనెంట్ మెంబర్ కూడా అయిపోయిండు. ఓకే. ఆయన కొడుకు కూడా హైకోర్టులో పనిచేస్తున్నాడు అడ్వకేట్గా. అచ్చా. మూడో అబ్బాయి ఏమో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఓకే. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. ఓకే. మాకు ఇబ్బంది ఏమి లేదు, చాలా బాగుంది. మంచిగా చదివిపించారు వాళ్ళని, అయితే వాళ్ళు మంచి మంచి ఉన్నత చదువుకున్నారు, స్థాయిలో ఉన్నారు వాళ్ళు కూడా డౌన్ టు అర్త్ ఉంటారు. ఆ, సమాజంలో మంచి పేరు, సామాజిక స్పృహతో పనిచేస్తున్నారు. సాహితీ పరులు అందరూ ముగ్గురు. ఆ. ఆ, ముగ్గురు కూడా సాహిత్యం నేర్పించింది. సాహిత్యం ఉన్నది, నేర్పడం కాదు, వాళ్ళకు ఉన్నది, అది అంతేనా, కళ ఉన్నది. కళ ఉన్నా అన్ని ఉన్నాయి, అన్ని బాగున్నాయి, మాట్లాడతారు, ఎవరికైనా తెలుసు. సో మీరు నన్ను అడిగినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణకు సంబంధించి ఏ అంశం ఉన్నా ఇంకేదైనా మిస్ అయింది అని అనిపించినప్పుడు మీ దగ్గరకు వచ్చి మరి తెలుసుకుంటా, ఆ వెసులుబాటు నాకు కల్పించండి. ఓకే, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ సార్. జై తెలంగాణ.